నాన్న ఏంటి మా అత్త ఇంట్లో ఫంక్షన్ ఉందంట, బయటకి ఎక్కడికి వెళ్ళకు, ఫంక్షన్కి వెళ్ళేసి వద్దాం. నేను ఎక్కడికి రాను మా, మీరు వెళ్ళేసి రండి. ఎందుకు? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఫంక్షన్ లో నాన్ వెజ్ అంటే ఇంకా నీ ఇష్టం. నాన్ వెజ్ కంప్లీట్ అయిపోయావు. నాన్ వెజ్ అంటే చాలరా, 4 నిమిషాలు రెడీ అయిపోతా ఉన్నావు. తెలుసురా నాకు నీ గురించి. చూసారా సార్ అట్లుంటది మనతో. మా నాన్ వెజ్ అంటేనే ఒక ఎమోషన్ మా. సరే ఎమోషన్లు ఎక్కువ తినే ఎమోషన్స్ అయిపోతాయి. సరే మా పోదాం పో. ఇంకా 2 నిమిషాలు ఆగరా, దీపం చేస్తాను, వెళ్దాం. దీపం ఇంపార్టెంట్, తొందరగా చేసిరా వెళ్ళిపోతాం. తొందర రామా, 1 అవరే ఉంది లంచ్ కి. ఉండరా, మీ అక్క ఫంక్షన్ కి రాదంట, తనకి చపాతి చేసేసి వెళ్దాం. ఇప్పుడు ఎందుకు మాకు చపాతి? రావచ్చు కదా ముందుతోనే. రే వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, నా జోలికి రాకు. వెక్కిరించినావు అనుకో ముఖం పగిలిపోతుంది. ఎవరు నీ ముఖమా? సరే పో. ఇప్పుడేమ్మా, ఇంకా మనం ఫంక్షన్ పోయినట్టే. అయ్యో 2 నిమిషాలు ఉంటా, వాషింగ్ మిషన్ లో బట్టలు వేద్దాం. రేపు బట్టలు లేవు మళ్ళీ నీకు. బయలుదేరదాం బాబు. వద్దండి, ఇంకా సేపు ఉండి ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. బాబు బాగున్నారా? రండి రండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది కాబట్టే కదా ఇక్కడికి వచ్చిందంటే హాస్పిటల్ పోయేటోళ్ళం. ఇలాంటి సిగ్గు గురించి చెప్తారేంటి? రే పంది, పెద్దలు అడిగినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పు. బాబుకు సిగ్గు ఎక్కువ అనుకుంటా, సరిగ్గా మాట్లాడడం లేదు. ఇప్పుడు నా సిగ్గు ఎందుకు లేడు అనుకో, నా సిగ్గు చూసి చచ్చిపోతారు. ఏంటి బాబు? ఏం లేదు అంకుల్, బాగా జరిగిందని చెప్తున్నా. సరే టైం దండిగా అయింది, భోజనం చేద్దరండి. పదండి. ఏం అనుకో ఆగండి బాబు, చికెన్ అయిపోయింది, చింతపచ్చడి వేసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. టైం దండిగా అయింది కదా, అందువల్ల అయిపోయింది. చికెన్ అయిపోయింది. చికెన్ అయిపోయిందా? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏం వదినా బాగా లేట్ అయింది. ఏం చెప్పాలి వదినా, ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి, దానితో వీడు కొద్దిగా లేట్ చేసినాడు. రారా అత్తకు నీ గురించే చెప్తాను. ఏందమ్మా నా వలన? కరెక్టేమా, నువ్వు ఎటు చెప్తే అట్నే. ఇంటికి పోదామా?